మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసిన కబ్జాలను బయటపెడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తారని గత 10 సంవత్సరాలలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గుండాల పాలన కొనసాగిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయుని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేకు నట స్వరూప అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య జరిగిన తోపులాటలో కావాలని ఫోటోలకు ఫోజులిచ్చి పోలీసుల చేత అరెస్ట్ అయ్యారని ఎద్దేవా చేశారు. గంటలకని చెప్పి మనోళ్ళు పెట్టుకొని పోవటం జరిగింది. 12:30కి పోయినాం, 12 అని చెప్పి 12 అని చెప్పి 12:30కు పోయినాం. అయినా ఆడ పోకుండా ఉంటే 2 వర్గాలు కలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకపోతే, ఆఫీస్ కాడ వదిలిపెడతాను తీసుకపోతే, సూర్యకాంతరావు అల్లు రామలింగయ్య గారి కంటే ఇదిగా గొప్పగా అరెస్ట్ చేసిందని నటించటం ఎంత చక్కగా నటిస్తారంటే, నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడక తప్పవు వినయ్ భాస్కర్ గారు. నువ్వు ఏదో అనుకుంటున్నావు, నీకు ఇంకా న్యూస్ రీల్ కూడా చూపించలే. నువ్వు అప్పటికే ఓ అని మొత్తుకుంటానో రోడ్డు మీద పడి. నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ప్రజలు నిన్ను నమ్మరు. నీ నిజస్వరూపాన్ని నేను ప్రజల ముందు పెడితే నిన్ను నీ పార్టీ బహిష్కరిస్తుంది. ఫస్ట్ సమయం సందర్భం ఉన్నది, తొందర ఏమున్నది, ఓపిక పడుతున్నాను నేను. నువ్వేదో నేను తీస్తా గోడకు తాకిన తుపాకీని ఇలా పాకినాడు ఒక చెప్తున్నావు. నువ్వు ఏది కాదు నీతోటి. నీకు టికెట్ ఇత్తడం లేదని 10 మందిని ఎంబడి పెట్టుకొని పోగానే ఆయన ఏదో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు అంటే వాడు వీడు అని మాట్లాడితే అన్ని మూసుకొని కూర్చుంటే మంచోడవుతాడా? గూండాయిజం రౌడీజం చేస్తానమాట. గూండాయిజం రౌడీజం దేనంటారు తెలుసా నీకు? తోట పవన్ని ఎంబడి రోడ్డు మీద కొట్టి పారేసి పోతే చావు బతుకులలో బతికిండు, దాన్ని గుండాయిజం అంటారు. వాళ్ళు నిన్న నీతో పాటు ఆడ పాల్గొన్నారు. వాళ్ళని ఏమని పేరు పెట్టి వెళ్ళాలని నిన్ను నీకోసం ట్వింటీ చేసిన రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిన్న. ఆయన మాట్లాడిన మాటలు వింటారా? ఆయనని టీఆర్ఎస్ ఆఫీస్ ముందు కొట్టిండ్రు కదా, దాన్ని గుండాయిజం అంటారు, రౌడీయిజం అంటారు. నువ్వు నీ కుటుంబం చేసిన కబ్జాలు, నాలాలు, కుంటలు, చెరువులు ఏది దొరికితే సర్వనాశనం చేసి తిన్నారు చూసావు దొంగల తిరిగా, దాన్ని రౌడీయిజం గుండాయిజం అంటారు. ఏదో సొక్కం పూస తిరిగా నువ్వు నటించినట్టు నటిస్తే అందుకే ఇంతకుముందు కూడా చెప్పిన మీకు నట పరాట విరాట అనేది అవార్డు అని చెప్పి మా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాను. నీకు తప్పకుండా మా సీఎం గారు దసరా తర్వాత వస్తున్నారు, రాగానే మీకు తప్పకుండా ఇప్పించే బాధ్యత నాది. నువ్వేదో రోడ్డు మీదకి ఎక్కి పోలీసు వాళ్ళని ఎంతసేపు టెంప్ట్ చేసి ఏదో అరెస్ట్ చేయాలి, 2 ఫోటోలు వేసుకోవాలి, మమ్మల్ని అరెస్ట్ చేసిరు అణచివేస్తాను అని. పిచ్చోడా, మమ్మల్ని 1000 సార్లు ఇంటి హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధం చేసిండ్రు. మేము అదే చేయాలంటే నువ్వు నైమ్నర్ దానికి వద్దువా? నైమ్నర్ కాదు కదా, నీ ఇంట్లోకి వెళ్ళి గల్లీ ఒక అడుగు వేయలేకపోతుంది. మేము నీతిగా చేయాలనుకుంటే స్వేచ్ఛగా వదిలిపెట్టినాం. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇది వాళ్ళు చెప్పుకోవాలి, ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలని. మీరు చేసిన దాన్ని గుండాయిజం రౌడీజం అంటారు. ఇవాళ మీ పార్టీలో రాకేష్ రెడ్డిని ఏ స్థాయిలో కొట్టిరు చూడలేదా? ఆయనే కదా మొత్తుకున్నది. ఆయన వీడియో ఇంకా ఉన్నది, వీడియోలు ఉన్నాయి ఎక్కడ వాళ్ళ దగ్గరన్నా. ఏ గూగుల్లో కొట్టినా వస్తాయి 100 ఆయన మాట్లాడిన మాటలు. ఇవాళ ఆయన ట్వీట్ చేస్తాను, ఆయన ఇవాళ అప్పుడే మంచోడు అయిపోయినట్టు వినయ్. అదే సిగ్గనిపించట్లేదా నైమ్నర్ బిడ్జ్ మేము కట్టినామని చెప్పుకోవటానికి? పోయిడుతున్న పబ్లిక్ని నేను ఆ రోజు రండిన నాయన కూర్చుందాం, మాట్లాడదాం, ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళు హారతిస్తామని చెప్పి పిలిస్తే రాకుండా పారిపోయి రోడ్డు మీద పోయేటోళ్ళు 100 మందిని అడిగిన మీడియా సోదరులు ఒక్కరు చెప్పినా రాజీనామా చేస్తా అని చెప్పిన. అసలు దాని గురించి డిస్కస్ చేయటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి మాట్లాడటమే నా పొరపాటు. బ్రిడ్జ్ నేను కట్టింది, నేను కట్టినా అని చెప్పుకుంటే దానికి విలువ కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. ఇదివరకు సార్ అనేది స్థాయిని మాట్లాడతాను. అందుకే ఈ స్థాయిని నీ స్థాయిని నువ్వు మా పార్టీకి రాజులో కార్పొరేట్ టికెట్ అదో ఇదో చూస్తా, నీకు కూడా
నీకు ఎక్కడ ఏది ఇయర్ నీ దుకాణం బంద్ అయింది, దాన్ని ఓ అని మొత్తుకున్నంత మాత్రాన్ని నీకు ఏదో చేస్తారని నువ్వు అనుకుంటే అది పొరపాటు. అది ఏ ఖైదం పట్టుకొని తిరుగుతాను, ఆధారాలు చూపించమన్నాం కదా. ఆ ఖైదంలో ఏమైనా ఆధారం చూపించినా, నేను ఫోటోలు ఆధారాలు చూపించినా, ఇవాళ ప్రెస్ మీట్కి కూడా 100 ఆధారాలు పట్టుకొచ్చాను నీ మీద. ఇంకా దానికి పెద్దమ్మగడ్డ గురించి మాట్లాడుతున్నాడు. 48 గంటలు నాకు టైం ఇస్తానా అన్నావు. 12 గంటలు తిరగక ముందుకు మీడియా ముందుకు వచ్చిన. నేను 3 రోజుల కింద ఇస్తే నువ్వు నైమ్నార్ రాలే. నేను పెద్దమ్మగడ్డ దాని గురించి 48 గంటలు ఇస్తానా, 2 రోజులు సమయం ఇస్తానా అన్నావు. 12 గంటలలో వచ్చిన మీడియా ముందుకు. నీవు 15ల నేను కాంపౌండ్ వాల్ కట్టించిన. అలే బబ్లు, నువ్వు పెద్దమ్మగడ్డలు కట్టించుడు వదిలిపెట్టు. నీ ఒడ్డపిల్లని శ్మశాన వాటిగా కట్టియలేదని చెప్పి ఊరోళ్ళు అంటే ₹1 కోటి నేను తీసుకుపోయి కట్టించిన. అక్కడ ఓపెనింగ్కు సిద్ధంగా ఉన్నది. అక్కడ మోడర్న్గా నువ్వు ఈ పెద్దమ్మగడ్డలు కట్టించినా కొత్తగా చెప్తున్నావేంది? అసలు నీ కాన్స్టిట్యున్సీ ఎక్కడున్నదో తెలుసా నీకు? నన్ను అడిగినవి మొన్న. ఆ కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టింది ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. నా దగ్గర కూర్చున్న దాంట్లో రెడ్లు ఎంతమంది ఉన్నారో చూపియండి. నీ దెంబటి ఉన్న దాంట్లో రెడ్లు ఎంతమంది ఉన్నారో నేను చూపిస్తా. నీ బినామీల దుకాణాలంతా రెడ్ల దుకాణం ఎట్లా పెట్టా నేను చూపిస్తా. నేను కులం మతం అన్నిటికీ అతీతంగా ఇయ్యాల కూర్చున్నామని చెప్పటం కాదు. నేను మొదటికెళ్ళి కూడా చెప్తున్నా, ఏ రోజు కానీ నా దగ్గర అన్ని కులాలు ఉంటాయి. 18లా కూలగొట్టిన ఫోటోలు ఏం బీకినావు? అప్పుడు ఉల్టా వీళ్ళ మీద కేసులు పెట్టించినావు, ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ చూపించిన. మరి నేను పోయి ఏం చేసినా? కూలగొట్టిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించుకొచ్చిన. నేను నీకు నాకు తేడా అది. నీ తిరిగా మాయ మాటలు పోకర మాటలు మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేయలే. ఉద్యమకారుడు అని చెప్పి అప్పుడు ఆ శవాల మీద పేలాలేరు కదా, దీన్ని కోట్ల రూపాయలు దుండుకొని కబ్జాలకు మారు పేరు. ఇలా హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కబ్జా కోరు, గుండాయిజం, రౌడీజం ఎవరు అంటే ఏకైక వ్యక్తి పేరు చెప్తారు, అది వినయ్ భాస్కర్ అని చెప్పి. ఇవన్నీ ఎవరి మీద? పెద్దమ్మగడ్డలు కూలగొట్టిన వాళ్ళ మీద. నువ్వేం పెట్టినావు? ఒక్కటి చూపి. ఇలా నీ కోసం పెట్టినవి కావి, వాళ్ళ కోసం మేము పోరాడినాయి. ఈయన ఒడ్డపల్లిలో నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే, ఒడ్డపల్లి పోతే ఇప్పుడు పోతే నీకు నీ దుకాణం బంద్ అవుతాడా? నీ సొంతూరులే. నువ్వు ఈ 15 నెలల నీ ఒడ్డపల్లికి అన్నిసార్లు పోలే కావచ్చు, కానీ నేను ఎమ్మెల్యేని 9 నెలలు అన్నిసార్లు పోయినా నన్ను శాంక్షన్ ఇచ్చి వచ్చిన. నువ్వు అట పక్క కాన్స్టిట్యున్సీలో గొడవ పెట్టిందంటే ఇది కర్మ కాకపోతే ఎవరికి చెప్పుకోవాలి ఇది? ఇక అందుకే మీకు చెప్పుకుంటాను. పక్క కాన్స్టిట్యున్సీలో కట్టినట్టు ఈయన కూడా, ఈయన కాన్స్టిట్యున్సీలో ఈయనకు లేవు కానీ పక్క కాన్స్టిట్యూన్సీ కట్టినట్టే ఏం చెప్పాలి? నేను ఇప్పటికి కూడా అంటాను, మొదటికెళ్ళి చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. గోడలు స్లాబ్ మీరేసారు 25%, ఇంటీరియర్ బండల కాడికి వెళ్ళి ఫ్లో ఏది మన సీలింగ్ కానీ, అద్దాలు కానీ, స్క్రీన్స్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ ప్రతిదీ చెట్టు కాడికి వెళ్ళి మేము తీసుకొచ్చి 45 కోట్లు పెట్టినాం. బ్రిడ్జు నువ్వు కలగన్నో కావచ్చు, మేము తీసుకొచ్చి కట్టిన డబ్బులు అని చెప్తున్నాం. మాడ వీధులు ఉన్నాయి, మీరు కలగన్నాం మేము చేసినాం ఇదని చెప్పుకున్నారు కావచ్చు. డబ్బు తీసుకొచ్చింది ఇంత కష్టకాలంలో కూడా పైసకు ముఖ్యమంత్రి అతడు బతిరాడి మేము తీసుకొచ్చిన దాన్ని మీరని చెప్పుకొని బతకడానికి ఇంకా సిగ్గనిపించలేకపోతే ఎట్లా? ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోండి, బాగుపడండి. మీరు సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తాం. మంచి సలహాలు ఇస్తే మేము ఇవ్వాలా. వరంగల్ వెస్ట్ అభివృద్ధి గురించి పార్టీలకు అతీతంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన ఓ 10 మంది సలహాదారులని, మేధావులని, ఫోరం సుధాకర్ గారు ఉన్నారు, బెటర్ ఫర్ ఫోరం అది వరంగల్ కానీ, వారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ మన వీరి పేరేంది పాండురంగారావు గారు లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని 10 మందికి అఫీషియల్గా మీరు పిలవండి మేడం, సలహాలు సూచనలు తీసుకుందాం, నచ్చనే ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి బతిలాడే చరిత్ర మాది.
నీ పొద్దుగాలు ఏమన్నా నువ్వు కార్యకర్తకు అందుబాటు ఉండకుండా ఆడ పోయి కూర్చోవడం దుకాణం సెటిల్మెంట్ దుకాణం ఇవే దుకాణం తప్ప నువ్వేం పెట్టింది లేదు ఏం లేదు ఆ కమిటీ అయితే ఇష్టం లేదు దానికి కూడా కమిటీ